హైదరాబాద్ పాత బస్తీలో కొత్త వివాదం. రహీముద్దీన్ కాద్రి అనే వ్యక్తి హిందూ దేవుళ్ళని కించపరుస్తూ సోషల్ మీడియాలో వీడియో మరియు ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్లో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ మొహాన్ని హిందువుల ఆరాధ్యదైవమైన గణేష్ చిత్రం అతికిచ్చారు ఆ ముఖం మీద. దీని మీద స్థానిక ఎంఐఎం నాయకుడు ప్రమోద్ కుమార్ జైన్ హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో పాటు నిందితుల మీద చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇటువంటి పోస్టులు మతహింసను ప్రేరేపిస్తాయని మరియు గంగా జమున తెహజీబ్ అని పిలువబడే హైదరాబాద్ యొక్క శాంతియుత సహజీవన సంప్రదాయాన్ని బలహీనపరుస్తాయని జైన్ కంప్లైంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. హైదరాబాద్లోని పాత బస్తీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఎంఐఎం ఎమ్మెల్యే ముఖాన్ని రహీముద్దీన్ కాద్రి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు రహీముద్దీన్ కాద్రి మీద ఇంకా చర్యలు తీసుకోలేదంటూ సదరు సంస్థలు ఇప్పుడు ఆందోళనకు దిగడానికి సిద్ధపడుతున్నాయి.